అకాడమీ. గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు హరీష్ అకాడమీ. ముందుగా ఆస్పిరెంట్స్కి ఒక చిన్న రిమైండర్ అండి. నిన్న మన యూట్యూబ్ క్లాస్లో నా పేరు శివాజీ సార్ అని పడింది. నా పేరు శివాజీ కాదండి, నా పేరు ప్రతాప్ రెడ్డి. సో ఎందుకంటే ఐడెంటిటీ అనేది చాలా ఇంపార్టెంట్ కదా, నిన్న శివాజీ సార్ అని పడింది. సో దిస్ ఇస్ ప్రతాప్ రెడ్డి అండి. ఇక ఇవాల్టి కరెంట్ అఫైర్స్లో భాగంగా మనము ఈచ్ అండ్ ఎవరీ టాపిక్ను డీటెయిల్గా డిస్కస్ చేసుకుందాం. January 16th 2026 కరెంట్ అఫైర్స్ ఈచ్ అండ్ ఎవరీ టాపిక్ డీటెయిల్గా డిస్కస్ చేసుకుందాం. ఇవాళ మన ఫస్ట్ టాపిక్ థర్డ్ ఇంటర్నేషనల్ కైట్ ఫెస్టివల్ 2026, మూడవ అంతర్జాతీయ గాలిపటాల ఉత్సవం. మరి ఈ థర్డ్ ఇంటర్నేషనల్ కైట్ ఫెస్టివల్ 2026ని ఇవాళ యూనియన్ హోమ్ మినిస్టర్ అమిత్ షా గారు న్యూఢిల్లీలో లాంచ్ చేశారు. ఇక్కడ ఇంటర్నేషనల్ కైట్ ఫెస్టివల్ విషయానికి వస్తే మనము రీసెంట్గానే మొన్న క్లాస్లో డిస్కస్ చేసుకున్నాం. అంతర్జాతీయ గాలిపటాల ఉత్సవము రీసెంట్గా ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు, జర్మనీ ఛాన్సలర్ ఫ్రెడరిక్ మెర్జ్ గారు గుజరాత్లోని సబర్మతి నదీ తీరాన అహ్మదాబాద్లో లాంచ్ చేశారు అని చెప్పేసి. మరి అది ఇంటర్నేషనల్ కైట్ ఫెస్టివల్, ఇప్పుడు ఇది ఇంటర్నేషనల్ కైట్ ఫెస్టివల్ అంటే మనకి చిన్న కన్ఫ్యూజన్ వస్తుంది. ఇక్కడ ఇంటర్నేషనల్ కైట్ ఫెస్టివల్ అంటే డిఫరెంట్ కంట్రీస్కు చెందిన గాలిపటాలు ఎగిరేసే వాళ్ళు, కైట్ ఫ్లయర్స్ ఇక్కడ పార్టిసిపేట్ చేస్తారు, పాల్గొనడం జరుగుతుంది. మరి అక్కడ గుజరాత్లోని అహ్మదాబాద్లో జరిగినది కూడా ఇంటర్నేషనల్ కైట్ ఫెస్టివలే. అయితే దాన్ని కండక్ట్ చేసింది, దాన్ని నిర్వహించింది గుజరాత్ టూరిజం డిపార్ట్మెంట్. ఇక్కడ అంతెందుకు మన తెలుగు రాష్ట్రాల్లో, మన తెలంగాణలోని హైదరాబాద్లో కూడా ఇంటర్నేషనల్ కైట్ ఫెస్టివల్ని కండక్ట్ చేశారు, నిర్వహించారు. ఇక ఇప్పుడు న్యూఢిల్లీలో జరుగుతూ ఉన్నది ఢిల్లీ డెవలప్మెంట్ అథారిటీ నిర్వహిస్తూ ఉన్న గాలిపటాల ఉత్సవం. ఢిల్లీ డెవలప్మెంట్ అథారిటీ కండక్ట్ చేస్తూ ఉన్న థర్డ్ ఇంటర్నేషనల్ కైట్ ఫెస్టివల్ అన్న విషయం గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ మనకి కొన్నిసార్లు లాంచ్ చేసినది ఎవరో కూడా చాలా ఇంపార్టెంట్. సో ఈ ఢిల్లీ డెవలప్మెంట్ అథారిటీ నిర్వహిస్తూ ఉన్నది థర్డ్ ఇంటర్నేషనల్ కైట్ ఫెస్టివల్. దీన్ని లాంచ్ చేసినది గుర్తుపెట్టుకోండి యూనియన్ హోమ్ మినిస్టర్ అమిత్ షా గారు. సో మరి ఇక్కడ ఇందులో భాగంగా ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వినయ్ కుమార్ సక్సేనా గెస్ట్ ఆఫ్ ఆనర్గా గెస్ట్గా పాల్గొన్నారు. ఇక ఢిల్లీ చీఫ్ మినిస్టర్ వచ్చేసి రేఖా గుప్తా గారు. మరి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో మనం తెలుసుకోవాల్సింది, ఇది ఎక్కడ జరుగుతూ ఉంది అంటే న్యూఢిల్లీలోని బాన్సేరా పార్క్ గ్రాస్ ల్యాండ్స్, గడ్డి భూముల్లో జరుగుతూ ఉంది. సో దీని ముఖ్య ఉద్దేశము మనకి ఈ కైట్ ఫెస్టివల్ అనేది జనరల్గా సంక్రాంతి టైంలో ఈ కైట్స్ని ఎగరవేయడం జరుగుతుంది. తద్వారా ఈ యొక్క కైట్ ఫెస్టివల్కి ఒక ఇంటర్నేషనల్ పాపులారిటీ తీసుకురావాలన్న ఉద్దేశంతో దీన్ని ఢిల్లీ డెవలప్మెంట్ అథారిటీ నిర్వహిస్తూ ఉందన్న విషయం మనకి గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ వన్, ఇంటర్నేషనల్ రిలేషన్కి సంబంధించి ఇండియా ఇజ్రాయెల్ ఒక ఇంపార్టెంట్ డిక్లరేషన్ పైన సైన్ చేశాయి. ఇండియా ఇజ్రాయెల్ ఒక సంయుక్త ప్రకటన పైన ఒక ఒప్పందం, ఒక అగ్రిమెంట్ కుదుర్చుకున్నాయి. మత్స్య రంగంలో సహకారాన్ని పెంపొందించడానికి ఇండియా ఇజ్రాయెల్ సంయుక్త ప్రకటనపై సంతకం. ఈ యొక్క ఫిషరీస్ సెక్టార్లో బ్లూ ఎకానమీని, బ్లూ రెవల్యూషన్ని డెవలప్ చేయాలని చెప్పేసి ఇండియా ఇజ్రాయెల్ జాయింట్ డిక్లరేషన్ పైన ఎంఓఈ కుదుర్చుకున్నాయి. మరి ఇక్కడ ఫస్ట్ మనకి ఎందుకు ఇజ్రాయెల్తో మనము ఈ అగ్రిమెంట్ కుదుర్చుకున్నాము అంటే, ఇజ్రాయెల్ అనేది వాటర్ సేవింగ్ టెక్నాలజీస్లో చాలా ఎఫిషియెంట్గా ఉంది. ఈ నీటి వనరుల్ని సమృద్ధిగా, సమర్థవంతంగా ఉపయోగించుకోవడంలో ఇజ్రాయెల్ అనేది చాలా ముందు వరుసలో ఉంటుంది. ఇక మరి ఇప్పుడు ఈ యొక్క బ్లూ రెవల్యూషన్, మత్స్య రంగంలో సహకారాన్ని పెంపొందించడానికి ఈ అగ్రిమెంట్ కుదిరింది. మరి ఎక్కడ కుదిరింది అంటే ఇజ్రాయెల్లో ఒక బ్లూ ఫుడ్ సమ్మిట్ జరిగింది. ఈ బ్లూ రెవల్యూషన్, ఈ యొక్క మత్స్య రంగాన్ని అభివృద్ధి చేయడం కోసము సెకండ్ గ్లోబల్ సమ్మిట్ ఆన్ బ్లూ ఫుడ్ సెక్యూరిటీ పైన రెండవ అంతర్జాతీయ సదస్సు జరిగింది. సో ఈ సమ్మిట్లో ఇరు దేశాలు కూడా సంతకాలు చేయడం జరిగింది. సో మరి ఇక్కడ థీమ్ వచ్చేసి ఇజ్రాయెల్లో జరిగిన సెకండ్ గ్లోబల్ సమ్మిట్ ఆన్ బ్లూ ఫుడ్ సెక్యూరిటీ థీమ్ వచ్చేసి సీ ద ఫ్యూచర్ 2026 అంటే ఏంటి, ఈ సముద్రాలే మన భవిష్యత్తు, ఎందుకంటే చేపల వనరులు సమృద్ధిగా ఉంటాయి కాబట్టి. సో మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎప్పుడైనా వార్తల్లో ఉన్నప్పుడు, ఇటువంటి టాపిక్స్ వార్తల్లో ఉన్నప్పుడు మనం తెలుసుకోవాల్సింది, ఫిషరీస్ సెక్టార్ వార్తల్లో ఉంటే ఫిషరీస్ సెక్టార్లో మనం ఏ స్థానంలో ఉన్నాము, డైరీ సెక్టార్ వార్తల్లో ఉంటే డైరీ సెక్టార్లో మనము ఏ ప్లేస్లో ఉన్నాము, అటువంటి బేసిక్ డీటెయిల్స్ తెలుసుకోవాలి. సో మరి ఇప్పుడు ఇండియాకి ఇజ్రాయెల్కి మధ్య కుదిరిన ఈ అగ్రిమెంట్లో భాగంగా ఇజ్రాయెల్ తన వాటర్ రిసోర్సెస్ టెక్నాలజీస్ని మనకి అందిస్తుంది. అలానే ఈ యొక్క చేపల వనరుల్ని పెంపొందించాలంటే ఇంప్రూవ్డ్ సీడ్ వెరైటీస్, అంటే చాలా అధిక దిగుబడినిచ్చే చేపల విత్తనాలు,
చేపలను మనము ప్రొడ్యూస్ చేయాల్సి ఉంటుంది. సో ఇవన్నీ కూడా ఈ అగ్రిమెంట్లో భాగంగా ఇజ్రాయెల్ మనకి సపోర్ట్ అందిస్తుంది. ఒకరికొకరు ఈ యొక్క నాలెడ్జ్ని షేర్ చేసుకోవడం జరుగుతుంది. మరి ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది, మనకి ఎప్పుడైనా ఒక మంత్రిత్వ శాఖ వార్తల్లో ఉన్నప్పుడు ఆ మినిస్టర్ ఎవరున్నారు, ఫిషరీస్ యానిమల్ హస్బెండరీ డైరింగ్ మినిస్టర్ వచ్చేసి మనకి రాజీవ్ రంజన్ సింగ్. ఈ యొక్క మత్స్య సంపద, చేపలు, ఈ యానిమల్ హస్బెండరీ డైరింగ్ మంత్రిత్వ శాఖ మంత్రి రాజీవ్ రంజన్ సింగ్ గారు అన్న విషయం గుర్తుపెట్టుకోండి. ఈయన ఇజ్రాయెల్లో జరిగిన 2వ ఇంటర్నేషనల్ సమ్మిట్లో పాల్గొన్నారు. ఇది నిన్న ముగిసిందండి. జనవరి 13 నుంచి జనవరి 15 వరకు, జనవరి 13 నుంచి జనవరి 15 వరకు ఇజ్రాయెల్లోని టెల్ అవీవ్ అనే సిటీలో ఈలత్ అనే ఒక ప్రాంతం ఉంది, అక్కడ ఈ సమ్మిట్ జరిగింది. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. ఇక మనం తెలుసుకోవాల్సింది, ఈ ఫిషరీస్ సెక్టార్లో మనం ఏ ప్లేస్లో ఉన్నాం. ఇండియా ఫిష్ సెక్టార్లో ఈ చేపల ఉత్పత్తిలో ప్రపంచంలో 2వ స్థానంలో ఉంది. ఇండియా వరల్డ్స్ 2nd లార్జెస్ట్ ఫిష్ ప్రొడ్యూసర్. ప్రపంచవ్యాప్తంగా ఉత్పత్తి అవుతా ఉన్న చేపల ఉత్పత్తిలో మన వాటా 8%. ఎంత? ఇండియాస్ కంట్రిబ్యూషన్ టు గ్లోబల్ ఫిషరీస్ అవుట్పుట్ 8% ఉంది. ఇక ఫిషరీస్ సెక్టార్ తీసుకుంటే కూడా లాస్ట్ 1 డికేడ్లో మనం చాలా ఇంప్రూవ్ అయ్యాం. 2013-14లో మన యొక్క టోటల్ ఫిషరీస్ ప్రొడక్షన్ 95.79 lakh టన్స్. 2013-14లో మనం మొత్తం చేపల ఉత్పత్తి 95.79 lakh టన్స్. ఇక 2024-25 విషయానికి వస్తే మనము 197.75 lakh టన్స్ ఫిషరీస్ని ప్రొడ్యూస్ చేశాము, చేపల్ని ఉత్పత్తి చేశాము. సో అంటే సుమారుగా గత 10 ఏళ్లలో 106% పెరిగింది ప్రొడక్టివిటీ. ఇక ఇండియాలో ఫిషరీస్ ప్రొడక్షన్లో టాప్ స్టేట్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్. ఈ యొక్క చేపల ఉత్పత్తిలో, మత్స్య సంపదలో ఆంధ్రప్రదేశ్ టాప్లో ఉంది. ఇక ష్రింప్ ప్రొడక్షన్లో, అంటే ఈ రొయ్యల ఉత్పత్తి, రొయ్యల ఎగుమతులలో, ష్రింప్ ఎక్స్పోర్ట్స్లలో ఇండియా వరల్డ్లో ఫస్ట్ ప్లేస్లో ఉంది. గుర్తుపెట్టుకోండి, రొయ్యల ఎగుమతులు, రొయ్యల ఉత్పత్తిలో ఇండియా ప్రపంచంలోనే మొదటి స్థానంలో ఉంది. ఇది సరిపోతుందండి మనకి ఇండియాస్ ఫిషరీస్ సెక్టార్. నెక్స్ట్ వన్, ఛత్తీస్గఢ్లో ప్రాంతీయ కార్యాలయాన్ని ప్రారంభించిన అపెడా ఒక రీజనల్ ఆఫీస్ని ఛత్తీస్గఢ్లో ప్రారంభించింది. అపెడా అంటే ఇక్కడ మనకి ఫస్ట్ గుర్తు రావాల్సింది, ఇది ఇండియాలో అగ్రికల్చరల్ ఎక్స్పోర్ట్స్ని ఇంక్రీజ్ చేయడం కోసం ఏర్పాటైన ఒక స్టాచ్యుటరీ బాడీ. భారతదేశంలో వ్యవసాయ రంగ ఎగుమతులు, ఉదాహరణకు బియ్యం ఎగుమతి కావచ్చు, ఈ ఫ్రూట్స్, వెజిటబుల్స్, హార్టికల్చర్ సెక్టార్ని డెవలప్ చేయాలి, వాటి ఎక్స్పోర్ట్స్ని ఇంక్రీజ్ చేయాలి, వాటి ఎగుమతుల్ని పెంపొందించాలి అంటే ఒక చట్టబద్ధమైన సంస్థ అవసరం అని చెప్పేసి మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఈ యొక్క పరిశ్రమలు మరియు వాణిజ్య మంత్రిత్వ శాఖ ఉంది కదా, ప్రస్తుతం కామర్స్ అండ్ ఇండస్ట్రీ మినిస్ట్రీకి మినిస్టర్గా పీయూష్ గోయల్ గారు ఉన్నారు. పీయూష్ గోయల్ ఇప్పుడు అపెడా ఛత్తీస్గఢ్లోని రాయ్పూర్లో ప్రాంతీయ కార్యాలయాన్ని ప్రారంభించింది. మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎప్పుడైనా ఇటువంటి వార్తల్లో ఉన్నప్పుడు మరి ప్రాంతీయ కార్యాలయం ప్రారంభించినంత మాత్రాన మనకి ఇది కరెంట్ అఫైర్ టాపిక్ ఇంపార్టెంట్ అంటే తప్పకుండా అండి. ఎందుకంటే అపెడా అనేది మీరు ఇటీవల కాలంలో చూస్తే ఇండియాలో ఈ అగ్రికల్చర్ ఎక్స్పోర్ట్స్ని ఇంక్రీజ్ చేయడంలో ఇది చాలా మెయిన్ రోల్ పోషిస్తూ ఉంది. ముఖ్యంగా అపెడా హెడ్ క్వార్టర్స్ న్యూఢిల్లీ. అపెడాకి ప్రధాన కార్యాలయము న్యూఢిల్లీ అండి. దీనికి 16 రీజనల్ ఆఫీసెస్ ఉంటాయి. అపెడాకి 16 రీజనల్ ఆఫీసెస్, 16 ప్రాంతీయ కార్యాలయాలు ఉంటాయి. రాయ్పూర్ కాకోకుండా గుర్తుపెట్టుకోండి, రాయ్పూర్ని మినహాయించి ఆల్రెడీ 16 ఉన్నాయి. ఎక్స్క్లూడింగ్ రాయ్పూర్, అపెడా హ్యాడ్ ఆల్రెడీ 16 రీజనల్ ఆఫీసెస్. మరి ఇక్కడ ఎక్కడ లాంచ్ చేసింది, ఎప్పుడు లాంచ్ చేసింది అంటే ఇటీవల ఛత్తీస్గఢ్లో 2nd ఇండియా ఇంటర్నేషనల్ రైస్ సమ్మిట్ జరిగింది. ఛత్తీస్గఢ్లోని రాయ్పూర్లో 2వ ఇండియా ఇంటర్నేషనల్ రైస్ సమ్మిట్ జరిగింది, అక్కడ లాంచ్ చేయడం జరిగింది. మరి ఇక్కడ ఆల్రెడీ మనం బియ్యం ప్రొడక్షన్లో, రైస్ ప్రొడక్షన్లో ఇండియా ఇప్పుడు ప్రజెంట్ ఫస్ట్ ప్లేస్లో ఉంది. రీసెంట్గానే ఈ టాపిక్ డిస్కస్ చేసుకున్నాం. చైనాని దాటివేసి మనం ఇప్పుడు బియ్యం ఉత్పత్తిలో ప్రపంచంలో మొదటి స్థానంలో ఉన్నాం. ఇండియా became వరల్డ్ నెంబర్ 1 ఇన్ టర్మ్స్ ఆఫ్ రైస్ ప్రొడక్షన్ బై బీటింగ్ చైనా అని చెప్పేసి కూడా తెలుసుకున్నాం. సో ఇది మనకి. ఇక అపెడా గురించి తప్పకుండా తెలుసుకోవాలి. అపెడా ఇది ఒక స్టాచ్యుటరీ బాడీ, చట్టబద్ధమైన సంస్థ. అంటే ఏంటి, ఇది ఒక యాక్ట్ ద్వారా, పార్లమెంట్ తీసుకొని వచ్చిన ఒక యాక్ట్ ద్వారా ఏర్పాటైంది. అపెడా అంటే అగ్రికల్చరల్ అండ్ ప్రాసెస్డ్ ఫుడ్ ప్రోడక్ట్స్ ఎక్స్పోర్ట్ డెవలప్మెంట్ అథారిటీ. అగ్రికల్చరల్ అండ్ ప్రాసెస్డ్ ఫుడ్ ప్రోడక్ట్స్ ఎక్స్పోర్ట్ డెవలప్మెంట్ అథారిటీ. ఇది అపెడా యాక్ట్ 1985 కింద ఏర్పాటైంది. బట్ అఫీషియల్గా, అధికారికంగా మాత్రం 1986 13th ఫిబ్రవరిన ఏర్పాటైంది. ఇయర్ గుర్తుపెట్టుకోండి సరిపోతుంది. సో ఇక్కడ మెయిన్ గుర్తుపెట్టుకోవాల్సింది
దీనికి హెడ్ క్వార్టర్స్ న్యూఢిల్లీ, రీజనల్ ఆఫీసెస్ వచ్చేసి రాయ్పూర్ కాకోకుండా ఆల్రెడీ 16 ఉన్నాయి. మరి మన తెలుగు రాష్ట్రాలలో ఏమైనా ప్రాంతీయ కార్యాలయాలు ఉన్నాయా? ఇటువంటివి స్టేట్మెంట్లలో అడుగుతారండి. ఇక మన తెలుగు రాష్ట్రాలలో 2 రీజనల్ ఆఫీసెస్ ఉన్నాయి. తెలంగాణలోని హైదరాబాద్లో ఒకటి, ఈ యొక్క ఆంధ్రప్రదేశ్లోని వైజాగ్లో, విశాఖపట్నంలో ఒక రీజనల్ ఆఫీస్ ఉంది. ఇవి కాకుండా ముంబై, భోపాల్, బెంగళూరు ఇటువంటి ప్లేసెస్లో ఆల్రెడీ రీజనల్ ఆఫీసెస్ ఉన్నాయి. ఇది మనకి. మరి ఛత్తీస్గఢ్ దేనికి ఫేమస్ అంటే, ఛత్తీస్గఢ్లో నాన్ బాస్మతి రైస్ ఫేమస్, జిఐ ట్యాగ్ పొందిన జీరాపూల్ నగ్రీ దుబ్రాజ్ రైస్ అని, సో ఇలాంటి వ్యవసాయ ఉత్పత్తులు చాలా ఫేమస్ అక్కడ. సో ఇది మనకి అపెడా రీజనల్ ఆఫీస్ ఇన్ ఛత్తీస్గఢ్, రాయ్పూర్. నెక్స్ట్ వన్ అగైన్ అగ్రికల్చర్ సెక్టార్, డైరీ సెక్టార్కి సంబంధించి ఒక ఇంపార్టెంట్ టాపిక్. పాడి పరిశ్రమ రంగంలో పరిశోధన మరియు ఆవిష్కరణలను ప్రోత్సహించడానికి నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డుతో ఐకార్ అవగాహన ఒప్పందం. ఈ యొక్క డైరీ సెక్టార్లో రీసెర్చ్ని, ఈ యొక్క ఇన్నోవేషన్స్ని డెవలప్ చేయాలి అని చెప్పేసి నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డుతో ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ ఒక అగ్రిమెంట్ కుదుర్చుకునింది. భారత వ్యవసాయ పరిశోధన మండలి ఒక ఒప్పందం కుదుర్చుకునింది. మరి ఇక్కడ మనం ఇటువంటి టాపిక్స్ వార్తల్లో ఉన్నప్పుడు తెలుసుకోవాల్సింది ఏంటి అంటే, ఎంఓయు దేనికి కుదిరింది, పర్పస్ ఏంటి, ఉద్దేశం ఏంటి, ఎవరితో కుదుర్చుకున్నారు. ఇక ఐకార్ విషయానికి వస్తే మనకి దీని హెడ్ క్వార్టర్స్ న్యూఢిల్లీ, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ న్యూఢిల్లీ. మరి ఇది ఏం చేస్తుంటుంది ఐకార్? జనరల్గా మనం డిస్కస్ చేసుకున్నాం కదా, ఈ ఐకార్ ముఖ్య ఉద్దేశం ఫుడ్ సెక్యూరిటీ, ఈ ఆహార భద్రతను పెంపొందించడం కోసం ఈ యొక్క అధిక దిగుబడినిచ్చే వంగడాలు, అధిక దిగుబడినిచ్చే విత్తనాలను అభివృద్ధి చేస్తూ ఉంటుంది. హై ఈల్డింగ్ వెరైటీ సీడ్స్ని ఎప్పటికప్పుడు డెవలప్ చేసి రిలీజ్ చేస్తూ ఉంటారు మార్కెట్లోకి. మరి ఐకార్ ప్రస్తుతానికి డైరెక్టర్ జనరల్ ఎవరున్నారో ఒకసారి మనకి ఐడియా ఉండాలండి. ఎందుకంటే ఇది 2025లో ఈయన నియమితులయ్యారు. 2025లో ఐకార్కి డైరెక్టర్ జనరల్గా డాక్టర్ మంగీలాల్ జాత్ గారు అపాయింట్ అయ్యారు. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. మరి ఇటువంటి టాపిక్స్ మనకు వార్తల్లో ఉన్నప్పుడు డైరీ సెక్టార్కి సంబంధించి మనం ఏ ప్లేస్లో ఉన్నాం? పాల విప్లవంలో. డైరీ సెక్టార్ అంటేనే గుర్తురావాల్సినది వైట్ రెవల్యూషన్, పాల విప్లవం. మరి పాల విప్లవ పితామహుడు ఎవరు? వర్గీస్ కురియన్ గారు, కేరళకు చెందిన వర్గీస్ కురియన్. మరి ఇంకా టాపిక్స్ ఏమున్నాయి మనకి? కోఆపరేటివ్ సెక్టార్ గుర్తురావాలి. డైరీ సెక్టార్ అంటే పాడి పరిశ్రమ అంటే గుర్తురావాల్సినది యునైటెడ్ నేషన్స్ 2025ని ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ కోఆపరేటివ్స్గా ప్రకటించింది. అంతర్జాతీయ కోఆపరేటివ్ సంవత్సరం, సహకార రంగాలను అభివృద్ధి చేయడం కోసం అంతర్జాతీయ సంవత్సరంగా ప్రకటించింది. 2025 ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ కోఆపరేటివ్స్గా యునైటెడ్ నేషన్స్ ప్రకటించింది. మరిక డైరీ సెక్టార్ అంటేనే గుర్తురావాల్సినది నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు ఏదైతే ఉందో, ఇందాక డిస్కస్ చేసుకున్నది. నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు 1970స్లో ఆపరేషన్ ఫ్లడ్ని చేపట్టిందండి. గుర్తుపెట్టుకోండి, ఆపరేషన్ ఫ్లడ్ అంటే పాల విప్లవం. అట్లా మనకి ఆపరేషన్స్ ఐడియా ఉండాలి. ఈ యొక్క అది ఎవరు చేపట్టారంటే నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు. మరి ఇక మనం తెలుసుకోవాల్సింది డైరీ సెక్టార్లో పాల ఉత్పత్తిలో మనం ఏ స్థానంలో ఉన్నాం? ఇందాకనే తెలుసుకున్నాం. బియ్యం ఉత్పత్తిలో మనం వరల్డ్ నెంబర్ 1. మరి పాలు, ఎగ్స్ ఇటువంటివి కూడా సందర్భం వచ్చినప్పుడు తెలుసుకోవాలి. ఎందుకంటే ఇటీవల గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక రిపోర్ట్ విడుదల చేసింది. ముఖ్యంగా మినిస్ట్రీ ఆఫ్ ఫిషరీస్, అనిమల్ హస్బెండరీ, డైరింగ్ మంత్రిత్వ శాఖ కింద ఉండే అనిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్, మత్స్య సంపద, ఈ యొక్క అనిమల్ హస్బెండరీ, మత్స్య సంపద, పాడి పరిశ్రమ, ఈ డైరింగ్ మంత్రిత్వ శాఖ కింద ఉండే డిపార్ట్మెంట్ ఆఫ్ యానిమల్ హస్బెండరీ అండ్ డైరింగ్ బేసిక్ అనిమల్ హస్బెండరీ స్టాటిస్టిక్స్ 2025 రిలీజ్ చేసింది. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, స్టాటిస్టిక్స్ అంటే గణాలు. మరి అనిమల్ హస్బెండరీ అంటే ఏమొస్తుందండి? పాలు, మిల్క్, ఎగ్స్, మీట్, మాంసం ఉత్పత్తి, పాల ఉత్పత్తి, గుడ్ల ఉత్పత్తిలో ఏ రాష్ట్రం టాప్లో ఉంది, ఎంత ఉత్పత్తి సాధించాం, అటువంటి గణాంకాలు తెలిపేదే ఈ డేటా. మరి మనం దానికంటే ముందు తెలుసుకోవాల్సినది ఆపరేషన్ ఫ్లడ్ గురించి తెలుసుకున్నాం. పాల విప్లవ పితామహుడు అంటే వర్గీస్ కురియన్, ఈ యొక్క హరిత విప్లవ పితామహుడు, ఫాదర్ ఆఫ్ గ్రీన్ రెవల్యూషన్ అంటే వర్గీస్ కురియన్. ఇటువంటి బేసిక్ డీటెయిల్స్ మనం తెలుసుకున్నాం జీకే పాయింట్ ఆఫ్ వ్యూలో. మరి ఎవ్రీ ఇయర్ వరల్డ్ మిల్క్ డేని కూడా సెలబ్రేట్ చేసుకుంటాం. ఈ పాల ఉత్పత్తిని పెంపొందించడం కోసం, ఈ యొక్క మిల్క్ రెవల్యూషన్ని, మిల్క్ ప్రొడక్షన్ ఇంక్రీజ్ చేయడం కోసం ఎవ్రీ ఇయర్ June 1న వరల్డ్ మిల్క్ డేని సెలబ్రేట్ చేసుకుంటాం. గుర్తుపెట్టుకోండి, అంతర్జాతీయ పాల దినోత్సవం June 1. ఇక మరి ఇప్పుడు ఈ బేసిక్ అనిమల్ హస్బెండరీ స్టాటిస్టిక్స్ గురించి తెలుసుకుందామండి. మన పాల ఉత్పత్తి ఎంత ఉంది? మిల్క్ ప్రొడక్షన్లో ఇండియా ఫస్ట్ ప్లేస్లో ఉందండి. పాల ఉత్పత్తిలో వరల్డ్లో మనము ఫస్ట్ ప్లేస్లో ఉన్నాం. మరి ఎంత సాధించాము అంటే సుమారుగా
247.87 మిలియన్ టన్స్ మిల్క్ని మనం ప్రొడ్యూస్ చేసాం, ఉత్పత్తి చేసాం. మరి టాప్ వచ్చేసి గుర్తుపెట్టుకోండి, ఈ యొక్క స్టాటిస్టిక్స్ ప్రకారము ఇండియాలో ఉత్తరప్రదేశ్ మిల్క్ ప్రొడక్షన్లో టాప్ స్టేట్. ఇండియాలో పాల ఉత్పత్తిలో ఉత్తరప్రదేశ్ టాప్లో ఉంది, అగ్రస్థానంలో ఉంది. సెకండ్ ప్లేస్లో రాజస్థాన్ ఉంది, థర్డ్ మధ్యప్రదేశ్ ఉంది, ఫోర్త్ గుజరాత్ ఉంది, ఫిఫ్త్ మహారాష్ట్ర ఉంది. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. సో ఉత్తరప్రదేశ్ టాప్ గుర్తుపెట్టుకోండి, టాప్ 3 గుర్తుపెట్టుకోండి. టాప్ ఉత్తరప్రదేశ్, సెకండ్ రాజస్థాన్, థర్డ్ మధ్యప్రదేశ్. మరి వరల్డ్ వైడ్ ప్రొడ్యూస్ అవుతా ఉన్న మిల్క్లో మన షేర్ వచ్చేసి 25%. ప్రపంచవ్యాప్తంగా ఉత్పత్తి అవుతా ఉన్న పాలల్లో మన వాటా 25% అన్న విషయం గుర్తుపెట్టుకోండి. ఇక సందర్భం వచ్చింది కాబట్టి బేసిక్ యానిమల్ హస్బెండరీ స్టాటిస్టిక్స్ గురించి కంప్లీట్గా తెలుసుకోవాలి. ఇక ఎగ్స్ ప్రొడక్షన్లో కూడా మనం చూసుకోవాలి. ఎగ్ ప్రొడక్షన్లో ఈ గుడ్ల ఉత్పత్తిలో వరల్డ్లో మనం సెకండ్ ప్లేస్లో ఉన్నాం, వరల్డ్లో సెకండ్ ప్లేసు. మరి మనకి ఆ టోటల్ ప్రొడక్షన్ అవసరం లేదండి. సుమారుగా 149.11 బిలియన్ నంబర్స్ గుడ్లని మనం ఉత్పత్తి చేశామంట. జస్ట్ టాప్ ప్రొడ్యూసింగ్ స్టేట్ గుర్తుపెట్టుకోండి. ఈ గుడ్ల ఉత్పత్తిలో ఎగ్స్ ప్రొడక్షన్లో టాప్ స్టేటు ఆంధ్రప్రదేశ్ అండి, సెకండ్ తమిళనాడు, థర్డ్ తెలంగాణ ఉంది. ఫస్ట్ ఆంధ్రప్రదేశ్, సెకండ్ తమిళనాడు, థర్డ్ తెలంగాణ ఉందండి, ఫోర్త్ వెస్ట్ బెంగాల్, ఫిఫ్త్ కర్ణాటక. టాప్ 3 గుర్తుపెట్టుకోండి, మనకి డేటా అడుగుతాడు కాబట్టి. ఇక మీట్ విషయంలో ఈ మాంసం ఉత్పత్తిలో మనం వరల్డ్లో 4th ప్లేస్లో ఉన్నాం, వరల్డ్లో 4th ప్లేసు. సుమారుగా 10.5 మిలియన్ టన్స్ మీట్ని ఉత్పత్తి చేశాము. ఇక మీట్ ఉత్పత్తిలో మీట్ ప్రొడక్షన్లో టాప్ వచ్చేసి వెస్ట్ బెంగాల్ అండి, ఆ విషయం గుర్తుపెట్టుకోండి. వెస్ట్ బెంగాల్, సెకండ్ యూపీ, థర్డ్ మహారాష్ట్ర, ఫోర్త్ ఆంధ్రప్రదేశ్, ఫిఫ్త్ తెలంగాణ అన్న విషయం గుర్తుపెట్టుకోండి. ఇక వూల్ ప్రొడక్షన్లో, వూల్ అంటే ఏంటి? ఉన్ని, ఈ గొర్రెల నుంచి తీసే ఉన్ని. వూల్ ప్రొడక్షన్లో టాప్ వచ్చేసి రాజస్థాన్ ఉందండి, టాప్ రాజస్థాన్. సెకండ్ జమ్మూ అండ్ కాశ్మీర్. జమ్మూ అండ్ కాశ్మీర్ అంటే గుర్తు రావాల్సింది మనకి పష్మీనా సిల్క్ ఉంటుంది కదా, పష్మీనా వూల్. ఫస్ట్ రాజస్థాన్, సెకండ్ జమ్మూ అండ్ కాశ్మీర్, థర్డ్ గుజరాత్, ఫోర్త్ మహారాష్ట్ర, ఫిఫ్త్ హిమాచల్ ప్రదేశ్ అండి. మనకి స్టాటిస్టిక్స్లో టాప్ 3 గుర్తుపెట్టుకోండి, మన తెలుగు రాష్ట్రాలు ఎక్కడున్నాయో గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఇది అండి బేసిక్ యానిమల్ హస్బెండరీ స్టాటిస్టిక్స్. సందర్భం వచ్చినప్పుడు మనం కంప్లీట్గా ప్రీవియస్ దంతా ఒకసారి డిస్కస్ చేసుకుంటే మనకి సరిపోతుంది. నెక్స్ట్ వన్, స్టేట్ కరెంట్ అఫైర్స్. మహిళా పారిశ్రామికవేత్తల కోసం గృహలక్ష్మి డిజిటల్ మార్కెటింగ్ పోర్టల్ను లాంచ్ చేసిన కర్ణాటక ఈ యొక్క ఉమెన్ ఎంటర్ప్రిన్యూర్స్ కోసము గృహలక్ష్మి డిజిటల్ మార్కెటింగ్ పోర్టల్ని లాంచ్ చేసింది. ఇక్కడ దీని ముఖ్య ఉద్దేశం వచ్చేసి కర్ణాటకలో ఉమెన్ ఎంటర్ప్రిన్యూర్స్, మహిళా పారిశ్రామికవేత్తలు ఎవరైతే ఉంటారో వాళ్ళు తయారు చేసే ప్రోడక్ట్స్, ఉదాహరణకు హ్యాండీక్రాఫ్ట్స్, వాళ్ళు తయారు చేసే బొమ్మలు కావచ్చు, ఫుడ్ ఐటమ్స్, ఆహారం కావచ్చు, జ్యువెలరీ, క్లోతింగ్, వాళ్ళు తయారు చేసే దుస్తులు, సాంప్రదాయబద్ధమైన ప్రోడక్ట్స్, ప్రపంచవ్యాప్తంగా మార్కెటింగ్ సదుపాయం కల్పించాలంటే వరల్డ్ వైడ్ మార్కెటింగ్ ఫెసిలిటీస్ కల్పించడం కోసం గృహలక్ష్మి డిజిటల్ మార్కెటింగ్ పోర్టల్ని లాంచ్ చేయడం జరిగింది. ఇక ఆల్రెడీ కర్ణాటక గవర్నమెంట్ కర్ణాటకలో ఉన్న ఎలిజిబుల్ ఉమెన్ కోసం, కర్ణాటకలో ఉన్న అర్హులైన మహిళలకి నెలకు 2,000 రూపాయలు చొప్పున, మంత్కి 2,000 రూపీస్ చొప్పున ఫినాన్షియల్ ఇన్సెంటివ్స్, ఆర్థిక సహాయం అందిస్తూ ఉంది గృహలక్ష్మి స్కీమ్ కింద, గృహలక్ష్మి యోజన కింద. ఇప్పుడు దీనికి ఎక్స్టెన్షన్ అని చెప్పవచ్చు ఈ పోర్టల్. నెక్స్ట్ వన్, భారతదేశపు మొదటి సావరిన్ ఏఐ పార్క్ని చెన్నైలో లాంచ్ చేశారు. ఇండియాస్ ఫస్ట్ సావరిన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పార్క్ ఇన్ చెన్నై. ఇక్కడ సావరిన్ ఏఐ పార్క్ అంటే ఏంటి? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మనం చూస్తూ ఉన్నాం. నెక్స్ట్ ఇయర్లో మనము ఇండియా ఇంపాక్ట్ ఏఐ సమ్మిట్ని కూడా నిర్వహించబోతా ఉన్నాం ఫిబ్రవరిలో. సో సావరిన్ ఏఐ పార్క్ అంటే ఒక ఏఐని డెవలప్ చేయాలంటే, కృత్రిమ మేధస్సును డెవలప్ చేయాలంటే, గవర్నెన్స్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని లాంచ్ చేయాలి అన్న, పరిపాలనలో కృత్రిమ మేధస్సుని తీసుకురావాలన్నా మనకి ఏఐ ఇన్ఫ్రాస్ట్రక్చర్, కృత్రిమ మేధస్సు సంబంధించిన కంప్యూటింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఈ మౌలిక వసతులు అవసరము. ఇప్పుడు దీనికోసం తమిళనాడు గవర్నమెంటు సర్వం ఏఐ కంపెనీతో అగ్రిమెంట్ కుదుర్చుకునింది. ఇది 10,000 crore డీల్. ఎంత? 10,000 కోట్ల డీలు. మరి ఇందులో భాగంగా సర్వం ఏఐ కంపెనీ తమిళనాడులోని చెన్నైలో ఏం చేయబోతా ఉంది అంటే ఒక ఏఐ పార్క్ని ఏర్పాటు చేయబోతుంది. అక్కడ ఏముంటాయంటే గవర్నెన్స్లో ఏఐని అమలు చేయడం కోసం ఒక సపరేట్గా ఇన్స్టిట్యూట్ ఉంటుంది. పరిపాలనలో కృత్రిమ మేధస్సును తీసుకురావడం కోసం ఒక ప్రత్యేకంగా ఒక సంస్థ ఉంటుంది. ఆ సంస్థతో ఏఐ మౌలిక వసతుల్ని అనుసంధానించడం జరుగుతుంది. ఆ ఇన్స్టిట్యూట్ ఫర్ ఏఐ ఇన్ గవర్నెన్స్తో డేటా ఫ్రేమ్వర్క్స్ కావచ్చు, రీసెర్చ్ ల్యాబ్స్, ఇన్నోవేషన్ క్లస్టర్స్ని కోఆర్డినేట్ చేస్తారు, అనుసంధానించడం జరుగుతుంది. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. సో మనకి ఇది సరిపోతుందండి. ఇక్కడ సర్వం ఏఐ కంపెనీ అంటే గుర్తు రావాల్సినది
ఇది తమిళనాడుకు చెందిన కంపెనీ, ఏఐ కంపెనీ. మరి ఇందులో భాగంగా 1000 హై స్కిల్డ్ డీప్ టెక్ జాబ్స్ క్రియేట్ అవుతాయి. 1000 హై స్కిల్డ్ డీప్ టెక్ జాబ్స్. డీప్ టెక్ అంటే ఏంటంటే మనం డిస్కస్ చేస్తున్నాం. డీప్ టెక్నాలజీ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, బ్లాక్ చైన్, రోబోటిక్స్, ఐఓటీ, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, ఇవన్నీ కూడా డీప్ టెక్నాలజీ. మరి ఈ అగ్రిమెంట్ తమిళనాడు చీఫ్ మినిస్టర్ ఎంకే స్టాలిన్ గారి ఆధ్వర్యంలో ఈ అగ్రిమెంట్ కుదిరింది. ఇది తెలుగులో కూడా ఇవ్వడం జరిగిందండి. నెక్స్ట్ వన్, సాయుధ దళాలకు స్వదేశీ డ్రోన్ల సరఫరా కోసం గరుడా ఏరోస్పేస్ మరియు భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ అవగాహన ఒప్పందం. ఇండియన్ ఆర్మ్డ్ ఫోర్సెస్కి అవసరమైన ఇండియన్ ఆర్మ్డ్ ఫోర్సెస్కి అవసరమైన స్వదేశీ డ్రోన్స్ని సప్లై చేయడం కోసం చెన్నైకు చెందిన గరుడా ఏరోస్పేస్, తమిళనాడు చెన్నైకు చెందిన గరుడా ఏరోస్పేస్ కంపెనీ భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ పబ్లిక్ సెక్టార్ కంపెనీతో ఒక అగ్రిమెంట్ కుదుర్చుకునింది. ఇక్కడ డిఫెన్స్ డ్రోన్స్, మనం డ్రోన్స్ చూస్తూ ఉన్నాం కదండి. డ్రోన్స్ మన ఆర్మీలో డ్రోన్స్ ఎక్కువగా యూజ్ చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఇటీవల భారత ఆర్మ్డ్ ఫోర్సెస్ కోసం, ఇండియన్ ఆర్మ్డ్ ఫోర్సెస్ కోసం అశ్ని పేరిట ఒక డ్రోన్ ప్లెటూన్నే లాంచ్ చేశారు. మనం డిస్కస్ చేసుకున్నాం. ఏఎస్ఎస్హెచ్ఎన్ఐ అశ్ని డ్రోన్ ప్లెటూన్ అంటే ఏంటి? ఈ అశ్ని దళం ప్రత్యేకంగా ఆర్మ్డ్ ఫోర్సెస్ కోసం అశ్ని దళాన్ని కూడా తీసుకొని వచ్చారు. ఇది డ్రోన్ల దళం. ఇందులో భాగంగా ఆర్మ్డ్ ఫోర్సెస్ ఏకకాలంలో 30-40 డ్రోన్ల దాకా లాంచ్ చేయడం జరుగుతుంది శత్రువుల పైన. అది ఏంటి? అశ్ని డ్రోన్ ప్లెటూన్ అంటే గ్రూప్ ఆఫ్ డ్రోన్స్. ప్లెటూన్, PLATOON, ప్లెటూన్ అంటే ఈ యొక్క డ్రోన్ల సమూహం. ఒక్కొక్క డ్రోన్ని లాంచ్ చేయరండి. ఒక్కొక్క డ్రోన్ లాంచ్ చేస్తే శత్రు దేశాలు మన డ్రోన్స్ని ఈజీగా నాశనం చేస్తాయి. సో ఈ అశ్ని డ్రోన్ ప్లెటూన్లో భాగంగా ఒక క్లస్టర్ ఆఫ్ డ్రోన్స్ 20, 30, 40 డ్రోన్స్ని ఒకేసారి లాంచ్ చేస్తారు. అది కావచ్చు. భైరవ్ లైట్ కమాండో బెటాలియన్స్ తీసుకోండి. మనకి భైరవ్ డిస్కస్ చేసుకున్నాం కదా. భైరవ్ లైట్ కమాండో బెటాలియన్స్, రుద్ర బ్రిగేడ్ కూడా మనము లాంచ్ చేసాం కదా. రుద్ర బ్రిగేడ్లో ఏముంటాయి? ఆర్మ్డ్ ఫోర్సెస్, ఈ యొక్క ఆర్మీ అధికారులు, ఆర్మీ సైనికులు ఉంటారు. వాళ్ళకి అవసరమైన డ్రోన్ ఎక్విప్మెంట్స్, టెక్నాలజీని ఇవ్వడం జరుగుతుంది. అంటే వాళ్ళు కేవలం వెపన్స్ ఒకటే పట్టుకోరు, డ్రోన్స్ను కూడా వాళ్ళకి అందించడం జరుగుతుంది. డ్రోన్ టెక్నాలజీలో వాళ్ళకి ట్రైనింగ్, శిక్షణ ఇస్తారు. సో ఇవి మనకు చాలా ఇంపార్టెంట్ అండి. అశ్ని, భైరవ్ లైట్ కమాండో బెటాలియన్, రుద్ర ఆల్ బ్రిగేడ్ అంటే ఇందులో సైనికులు ఉంటారు, డ్రోన్స్ వీళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. ఈ టర్మ్స్ చాలా ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు మనం చూసాం ఆపరేషన్ సింధూర్ టైంలో మనం ఇజ్రాయెల్కు చెందిన హెరాన్ డ్రోన్స్ యూజ్ చేసాం. మరి ఇప్పుడు ఆర్మ్డ్ ఫోర్సెస్కి ఇండిజినస్గా మనమే సొంతంగా డ్రోన్లను తయారు చేసి సప్లై చేయడం కోసం చెన్నైకి చెందిన గరుడా ఏరోస్పేస్ కంపెనీ బెల్తో అగ్రిమెంట్ కుదుర్చుకునింది. ఇక్కడ ఫస్ట్ గరుడా ఏరోస్పేస్ అంటే గుర్తురావాల్సినది మనకి, దీనికి చాలా ప్రాముఖ్యత ఉందండి. భారతదేశంలో మొట్టమొదటి డ్రోన్ సిటీని కర్నూలు జిల్లాలోని ఓర్వకల్లులో నిర్మిస్తా ఉన్నది గరుడా ఏరోస్పేస్ కంపెనీ. ఇండియాస్ ఫస్ట్ డ్రోన్ సిటీని కర్నూలులోని ఓర్వకల్లులో బిల్డ్ చేస్తా ఉన్నది గరుడా ఏరోస్పేస్. మనం డిస్కస్ చేసుకున్నాం, ఆ విషయం గుర్తుపెట్టుకోండి. మరి ఇప్పుడు గరుడా ఏరోస్పేస్ ఏం చేస్తుందంటే బెల్ కంపెనీకి అవసరమైన టెక్నాలజీని ట్రాన్స్ఫర్ చేస్తుంది. ఈ బెల్ కంపెనీ పబ్లిక్ సెక్టార్ అండర్టేకింగ్ అండి, ప్రభుత్వ రంగ సంస్థ. ఇది డిఫెన్స్ రంగానికి అవసరమైన ఎక్విప్మెంట్ని తయారు చేస్తుంది. మరి ఇప్పుడు ఈ బెల్ వచ్చేసి హెడ్ క్వార్టర్స్ బెంగళూరు, కర్ణాటక. బెల్ ప్రధాన కార్యాలయం బెంగళూరు. మరి గరుడా ఏరోస్పేస్ కంపెనీ అవసరమైన టెక్నాలజీని, అవసరమైన డ్రోన్లను డిజైన్ చేసే సాంకేతికతను ఇవన్నీ కూడా అందించడం జరుగుతుంది. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. ఇక ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాం. ఇండియన్ ఆర్మీ 2026ని ఇయర్ ఆఫ్ నెట్వర్కింగ్ అండ్ డేటా సెంట్రిసిటీగా ప్రకటించింది. 2026ని మన యొక్క ఆర్మీ ఇయర్ ఆఫ్ నెట్వర్కింగ్ అండ్ డేటా సెంట్రిసిటీగా ప్రకటించిందని చెప్పేసి కూడా తెలుసుకున్నాం. సో ఇట్లా లింకప్ చేసుకుంటే సరిపోతుందండి. నెక్స్ట్ వన్, ఐఐటి మండి ఉత్ప్రేరక ఉపగ్రహ కేంద్రాన్ని ప్రారంభించిన గల్గోటియాస్ విశ్వవిద్యాలయం. ఇక్కడ గల్గోటియాస్ యూనివర్సిటీ ఉత్తరప్రదేశ్లోని గ్రేటర్ నోయిడాలో ఉంటుందండి. గల్గోటియాస్ యూనివర్సిటీ ఉత్తరప్రదేశ్లోని గ్రేటర్ నోయిడాలో. మరి ఇప్పుడు ఈ ఐఐటి మండి అనేది హిమాచల్ ప్రదేశ్లో ఉన్న ఒక ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ. మండి అనేది హిమాచల్ ప్రదేశ్ అండి. మరి ఇండియాలో టోటల్ ఐఐటీస్ యాజ్ ఆఫ్ నౌ 23 ఉన్నాయండి. 23 ఐఐటీలు ఉన్నాయి. మరి ఇక్కడ ఐఐటి మండి క్యాటలిస్ట్ శాటిలైట్ సెంటర్ని గల్గోటియాస్ యూనివర్సిటీ క్యాంపస్లో ఏర్పాటు చేశారు. ఉత్తరప్రదేశ్లోని గల్గోటియాస్ యూనివర్సిటీ క్యాంపస్లో ఐఐటి మండి క్యాటలిస్ట్ శాటిలైట్ సెంటర్ని లాంచ్ చేశారు. ఇక్కడ క్యాటలిస్ట్ శాటిలైట్ సెంటర్ అంటే, ఇక్కడ శాటిలైట్ అంటే ఉపగ్రహం శాటిలైట్ అని కాదండి. మనకి శాటిలైట్ అంటే
ఏదైనా ఒక టెక్నాలజీని డెవలప్ చేయాలి అంటే ఇటువంటి సెంటర్లు అవసరం. ఒక సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ టైపు, ఒక పరిశోధన కేంద్రం టైపు. ఇప్పుడు ఈ గల్గోటియాస్ యూనివర్సిటీ ఉత్తరప్రదేశ్ ఏదైతే ఉందో ఇక్కడ ఈ స్టార్టప్ కంపెనీలని అభివృద్ధి చేయడం కోసం, ఈ స్టార్టప్ కంపెనీస్ డెవలప్ చేయడం కోసం ఐఐటి మండి ఒక సెంటర్ని ఏర్పాటు చేసింది. సో ఐఐటి మండి ఎక్స్పర్ట్స్ ఉంటారు కదా, పరిశోధకులు, అవసరమైన టెక్నాలజీని, అవసరమైన నాలెడ్జ్ని ఈ గల్గోటియాస్ యూనివర్సిటీకి అందించడం జరుగుతుందండి. ఆ విషయం గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. సో దిస్ ఈజ్ ఇంగ్లీష్ స్క్రిప్ట్ అండి. నెక్స్ట్ వన్, నమో బుక్ ఫెస్ట్ మొదటి ఎడిషన్. ఒక బుక్ ఫెయిర్ అండి. న్యూఢిల్లీలో నమో బుక్ ఫెస్ట్ ఇవాళ ప్రారంభమైంది. నమో బుక్ ఫెస్ట్ ఫస్ట్ ఎడిషన్ న్యూఢిల్లీలో లాంచ్ చేయడం జరిగింది. ఇక్కడ నమో అంటే NAMO, నరేంద్ర మోడీ గారు. మరి మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ తెలుసుకోవాల్సింది ఈ నమో బుక్ ఫెస్ట్ ఏంటి. ఇటీవలే న్యూఢిల్లీ బుక్ ఫెయిర్ గురించి మనం తెలుసుకున్నాం. న్యూఢిల్లీ బుక్ ఫెయిర్, ఈ నమో బుక్ ఫెస్ట్ ఫస్ట్ ఎడిషన్ న్యూఢిల్లీలో ఢిల్లీ చీఫ్ మినిస్టర్ రేఖా గుప్తా గారు లాంచ్ చేశారు. ఢిల్లీ చీఫ్ మినిస్టర్ రేఖా గుప్తా గారు. ఇందులో భాగంగా యూనియన్ సైన్స్ అండ్ టెక్నాలజీ మినిస్టర్, శాస్త్ర సాంకేతిక మంత్రి జితేంద్ర సింగ్ గారు 2 బుక్స్ని లాంచ్ చేశారు, 2 బుక్స్ని విడుదల చేశారు. మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ నమో బుక్ ఫెస్ట్ ఏంటి. నరేంద్ర మోడీ గారు తను రాసిన పుస్తకాలు, తను రాసిన పోయట్రీ, నరేంద్ర మోడీ గారు తను రచించిన బుక్స్ కావచ్చు, పోయట్రీ కావచ్చు, డిఫరెంట్ వర్క్స్, అలానే ఆయన పైన రాసిన బుక్స్, నరేంద్ర మోడీ గారి పైన రాసిన బుక్స్, లిటరేచర్ అంతా కూడా ఇక్కడ పబ్లిష్ చేయడం జరిగింది. ఇక్కడ ఎగ్జిబిషన్లో భాగంగా పెట్టడం జరిగింది. ఈ ఎగ్జిబిషన్లో పబ్లిషర్సు, ఆథర్సు, రచయితలు అందరూ పాల్గొంటా ఉన్నారు. సో ఇది ఇవాళ రేపు జరుగుతుందండి, జనవరి 16 నుంచి జనవరి 17 వరకు. సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది, ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు రాసిన బుక్స్, పోయట్రీ కావచ్చు, ఆయన పైన రాసిన బుక్స్, పోయట్రీ అంత కలెక్షన్, ఆ కలెక్షన్ ఆఫ్ వర్క్స్ ఇక్కడ పెట్టడం జరిగింది. మరి ఆయన లాంచ్ చేసిన బుక్స్ ఏవి అంటే, జితేంద్ర సింగ్ గారు లాంచ్ చేసిన బుక్స్ జెన్వి బానో అనే ఒక బుక్, మహాత్మా అనే ఒక బుక్ అండి, మహాత్మా అనే ఒక బుక్. సో ఇది మనకు సరిపోతుందండి. సో ఇది గుర్తుపెట్టుకోండి, ఇది ఫస్ట్ ఎడిషన్ అన్న విషయం గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ ఎడిషన్. నెక్స్ట్ వన్, గోవా పారిశ్రామికవేత్త శ్రీనివాస్ డెంపోకు ప్రతిష్టాత్మక ఇటలీ పౌర పురస్కారం. ఇటలీ గవర్నమెంట్, ఇటలీ కంట్రీ తన అత్యున్నత పౌర పురస్కారం, ఇటలీ కంట్రీ ఇచ్చే కొన్ని పౌర పురస్కారాల్లో ఒక అత్యున్నత పౌర పురస్కారం గోవా పారిశ్రామికవేత్త శ్రీనివాస్ డెంపో గారికి ఇచ్చింది. ఇటలీ కంట్రీ ఆ కంట్రీ ఇచ్చే హైయెస్ట్ సివిలియన్ హానర్స్లో ఒక హైయెస్ట్ హానరు గోవా ఇండస్ట్రియలిస్ట్ శ్రీనివాస్ డెంపో గారికి ఇవ్వడం జరిగింది. మరి ఇక్కడ మనము ఇటువంటి టాపిక్ ప్రీవియస్ క్లాస్లో ఒక టాపిక్ డిస్కస్ చేసుకున్నామండి. 2025లో టాటా సన్స్ చైర్మన్ ఎన్ చంద్రశేఖర్ గారికి యూకే గవర్నమెంట్, యునైటెడ్ కింగ్డమ్ కంట్రీ నైట్వుడ్ అవార్డు ఇచ్చింది ఎన్ చంద్రశేఖర్ గారికి. ఎందుకు ఇచ్చింది? ఇండియాకి యూకేకి మధ్య బిజినెస్ రిలేషన్స్ని ఇంప్రూవ్ చేయడానికి అతను చాలా ట్రై చేశాడు, చాలా ఎఫర్ట్స్ చేశాడు. ఇండియాకి యూకేకి మధ్య ఈ యొక్క బిజినెస్ సంబంధాలను మెరుగుపరచడానికి తను చాలా కృషి చేశాడని చెప్పేసి నైట్వుడ్ అవార్డు ఇచ్చింది. ఇప్పుడు ఇటలీ ఈయనకి ఎందుకు ఇచ్చిందంటే, ఇండియాకి ఇటలీకి మధ్య బిజినెస్, ట్రేడ్, డెవలప్మెంట్ కోసం ఈయన కృషి చేశాడు. ఇండియాకి ఇటలీకి మధ్య ఈ వాణిజ్యాన్ని పెంపొందించడం కోసం ఈయన చేసిన కృషికి గాను ఇవ్వడం జరిగింది. సో మరి ఆ అవార్డు పేరు యాక్చువల్లీ ఇటలీ లాంగ్వేజ్లో ఉంటుందండి, మనకు అవసరం లేదు, ఇంగ్లీష్లో గుర్తుపెట్టుకుందాం. నైట్ ఆఫ్ ద ఆర్డర్ ఆఫ్ ద స్టార్ ఆఫ్ ఇటలీ, నైట్ ఆఫ్ ద ఆర్డర్ ఆఫ్ ద స్టార్ ఆఫ్ ఇటలీ. సో ఇది మనకి సరిపోతుందండి. ఇటలీ లాంగ్వేజ్లో క్యావలియరే, డెల్ ఆర్డినే, డెల్లా స్టెల్లా, డి ఇటాలియా అని ఉంది. ఇటలీ లాంగ్వేజ్లో, ఇటలీ భాషలో అయితే క్యావలియరే, డెల్ ఆర్డినే, డెల్లా స్టెల్లా, డి ఇటాలియా. అది చాలా హైలీ డిఫికల్ట్, వాడు కూడా అలా ఇవ్వడు, ఇంగ్లీష్ గుర్తుపెట్టుకుంటే సరిపోతుందండి. నెక్స్ట్ వన్, ఇంపార్టెంట్ డేస్, వార్తల్లో ముఖ్యమైన దినోత్సవాలు. నేషనల్ స్టార్టప్ డే, జాతీయ అంకుర సంస్థల దినోత్సవం. ఇక్కడ నేషనల్ స్టార్టప్ డేని ఇవాళ సెలబ్రేట్ చేసుకుంటున్నాం, జనవరి 16. ఎవ్రీ ఇయర్ జాతీయ అంకుర సంస్థల దినోత్సవంగా జనవరి 16ని సెలబ్రేట్ చేసుకుంటాం. ఇక్కడ ఎందుకు మనం సెలబ్రేట్ చేసుకుంటామంటే, 2016లో 2016 జనవరి 16న ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు స్టార్టప్ ఇండియా స్కీమ్ని లాంచ్ చేశారు. స్టార్టప్ ఇండియా స్కీమ్ని ప్రారంభించారు. ఇండియాలో స్టార్టప్లను అభివృద్ధి చేయాలి, ఈ స్టార్టప్ కంపెనీలను అభివృద్ధి చేయాలని చెప్పేసి లాంచ్ చేశారు. ఈ స్కీమ్ లాంచ్ అయ్యి 10 years కంప్లీట్ అయింది, గుర్తుపెట్టుకోండి, 10 ఏళ్ళు. సో ఈ కాంటెక్స్లో తెలుసుకోవాల్సింది మనం ఫస్ట్, అసలు స్టార్టప్ అంటే ఏంటి, ఇండియాలో ప్రెజెంట్ ఎన్ని స్టార్టప్స్ ఉన్నాయి, స్టార్టప్కి ఏమైనా డెఫినేషన్ ఉందా, మరి హైయెస్ట్ స్టార్టప్స్ ఏ స్టేట్లో ఉన్నాయి, అటువంటి బేసిక్ డీటెయిల్స్.
ప్రెజెంట్ ఇండియా ప్రపంచంలో 3వ అతిపెద్ద స్టార్టప్ వ్యవస్థ. వరల్డ్స్ 3rd లార్జెస్ట్ స్టార్టప్ ఎకోసిస్టమ్ ఇండియా. అంటే ఏంటి? ప్రపంచంలో స్టార్టప్లు అత్యధికంగా ఉన్న 3వ దేశం భారతదేశం. మరి 2016లో జస్ట్ 400 స్టార్టప్స్ ఉంటే ఇప్పుడు సుమారుగా 2 ల్యాక్కి పైగా స్టార్టప్స్ ఉన్నాయి. 2 ల్యాక్కి పైగా స్టార్టప్స్ ఉన్నాయి. మరి స్టార్టప్కి డెఫినేషన్ ఏంటి? స్టార్టప్ ఏ కంపెనీని స్టార్టప్ అంటారు? ఇప్పుడు 20 ఏండ్లు 30 ఏండ్లు 40 ఏండ్లు పెట్టిన కంపెనీ కూడా స్టార్టప్ అంటారంటే అలా అనరు. ఒక డెఫినేషన్, ఒక నిర్వచనం ఉంటుంది. ఏ కంపెనీ అయితే దాని హెడ్ క్వార్టర్స్ ఇండియాలో ఉంటుందో, ఏ కంపెనీ ప్రధాన కార్యాలయం ఇండియాలో ఉంటుందో, అలానే ఆ కంపెనీ ఏర్పాటయ్యి 10 ఏళ్ల కంటే తక్కువ ఉండాలి. అలానే ఆ కంపెనీకి యాన్యువల్ టర్నోవర్, ఆ కంపెనీకి వార్షిక ఆదాయము 100 కోట్ల కంటే తక్కువ ఉండాలి. ఏ కంపెనీ హెడ్ క్వార్టర్స్ అయితే ఇండియాలో ఉంటుందో, అలానే ఆ కంపెనీ ఏర్పాటయ్యి 10 ఇయర్స్ లోపే ఉండాలి. యాన్యువల్ టర్నోవర్ కూడా 100 crores కంటే తక్కువ ఉండాలి. గుర్తుపెట్టుకోండి, ఈ 3 కండిషన్లలో ఏ ఒక్క కండిషన్ సాటిస్ఫై కాకపోయినా, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ప్రధాన కార్యాలయం ఇండియాలో ఉంది, కానీ ఆ కంపెనీ ఏర్పాటయ్యి 15 ఏళ్ళు అయ్యింది, కానీ దాని వార్షిక ఆదాయం మాత్రము 90 కోట్లే ఉంది, అట్లయినా స్టార్టప్ అవ్వదు. లేదు, హెడ్ క్వార్టర్స్ ఇండియాలో ఉంది, కంపెనీ ఏర్పాటయ్యి 5 ఏళ్ళు అయ్యింది, కానీ కంపెనీ వార్షిక ఆదాయం మాత్రం 200 కోట్లు ఉంది, అట్లున్నా స్టార్టప్ అవ్వదు. లేదు, ఒక కంపెనీ పెట్టి 7 ఏళ్ళు అవుతుంది, వార్షిక ఆదాయం కూడా 50 కోట్లే ఉంది, కానీ ప్రధాన కార్యాలయం వేరే దేశంలో ఉంది, అప్పుడు కూడా స్టార్టప్ అవ్వదు. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. ఇక ప్రెజెంట్ ఇండియాలో అయితే మొత్తం స్టార్టప్స్ చెప్పుకున్నాం కదా, 2 ల్యాక్కి పైగా స్టార్టప్స్ ఉన్నాయి. 2 లక్షలకు పైగా ఉన్న స్టార్టప్లలో 50% స్టార్టప్స్, 50% స్టార్టప్స్ టైర్ 2, టైర్ 3 సిటీస్లో ఉన్నాయి. ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్. టైర్ 2, టైర్ 3 సిటీస్ అంటే ఏమొస్తాయండి? మనకి వరంగల్, కరీంనగరు, ఆదిలాబాదు, వరంగల్, లేదంటే అనంతపురము, కర్నూలు, ఇటువంటి చిన్న చిన్న సిటీస్, అమరావతి, ఇలాంటివన్నీ టైర్ 2, టైర్ 3 సిటీస్ అంటే ఇంకా తక్కువగా అభివృద్ధి, ఇంకా ఇప్పుడిప్పుడే అభివృద్ధి చెందుతా ఉన్న సిటీలు, అటువంటి సిటీలలోనే ఉన్నాయి. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఐఐటి అంటే డిపార్ట్మెంట్ ఫర్ ద ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్. డిపార్ట్మెంట్ ఫర్ ద ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్. సో ఇది మనకి నేషనల్ స్టార్టప్ డే అండి, January 16th. ఇవి ఇవాళ కరెంట్ అఫైర్స్ అండి. మనం ఒకసారి క్విక్గా రీక్యాప్ చూద్దాం. ఢిల్లీ డెవలప్మెంట్ అథారిటీ యొక్క 3rd ఇంటర్నేషనల్ కైట్ ఫెస్టివల్, న్యూఢిల్లీ. ఇండియా ఇజ్రాయెల్ ఫిషరీస్ సెక్టార్లో కోఆపరేషన్ అగ్రిమెంట్. ఛత్తీస్గఢ్లో రీజనల్ ఆఫీస్ని స్టార్ట్ చేసిన అపెడా రాయ్పూర్లో స్టార్ట్ చేసింది. డైరీ సెక్టార్ డెవలప్మెంట్ కోసం నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డుతో ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ అగ్రిమెంట్ కుదుర్చుకునింది. ఉమెన్ ఎంటర్ప్రినర్స్ కోసం గృహలక్ష్మి డిజిటల్ మార్కెటింగ్ పోర్టల్ను లాంచ్ చేసిన కర్ణాటక. భారతదేశపు మొదటి సావరిన్ ఏఐ పార్క్ చెన్నై, తమిళనాడు. ఇండియన్ ఆర్మ్డ్ ఫోర్సెస్కి స్వదేశీ డ్రోన్ల సరఫరా కోసం చెన్నైకి చెందిన గరుడా ఏరోస్పేస్, బెంగళూరులో ఉన్న భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ అగ్రిమెంట్ కుదుర్చుకున్నాయి. ఐఐటి మండి క్యాటలిస్ట్ శాటిలైట్ సెంటర్ని ఉత్తరప్రదేశ్లోని గ్రేటర్ నోయిడాలో ఉన్న గల్గోటియాస్ యూనివర్సిటీలో లాంచ్ చేసింది, స్టార్టప్లను డెవలప్ చేయడం కోసం. నమో బుక్ ఫెస్ట్ మొదటి ఎడిషన్ న్యూఢిల్లీలో ప్రారంభమైంది. గోవా ఇండస్ట్రియలిస్ట్ శ్రీనివాస్ డెంపోకు ఇటలీ దేశ అత్యున్నత పౌర పురస్కారం, నైట్ ఆఫ్ ద ఆర్డర్ ఆఫ్ ద స్టార్ ఆఫ్ ఇటలీ. నేషనల్ స్టార్టప్ డే, January 16th. That's it. These are today's current affairs. We'll meet you again tomorrow, and thank you everyone.